హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసము బండి మీద దొరికే చాట్ మనం ఇంట్లోనే హెల్తీగా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూస్తున్నాం. ఈ రెసిపీ ఇది. సో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మనం నైట్ నానబెట్టుకున్న బఠానీలు అండ్ ఒక 3 చిన్న ఆలుగడ్డలు ఉర్లగడ్డలు తీసుకొని కట్ చేసుకున్నాం. ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి ఒక 3 విజిల్స్ రానించి ఇలా ఒక 2 టేబుల్ స్పూన్లు బఠానీలు పక్కకు తీసాము. తీసుకున్న తర్వాత దాన్ని మంచిగా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఇది చాలా బాగుంటుందండి, చాలా హెల్తీగా కూడా ఉంటుంది. సో చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం ప్యాన్లో కొంచెం ఆనియన్, కొంచెం ఆవాలు, జీలకర్ర అండ్ స్వీట్ కార్న్ వేసుకున్నాము. టమాటా కూడా కొంచెం వేసుకొని బాగా మగ్గనించి ఉప్పు, కారం, మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్, అంతే సింపుల్గా కొంచెం వేసుకొని క్వాంటిటీలో మనకు తగిన క్వాంటిటీలో తీసుకొని మనకి ఎంత కావాలో అంత తీసుకొని బాగా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాము. కొంచెం పసుపు కూడా వేసుకున్నాము. సో ఇప్పుడు మనం ఆ స్మాష్ చేసుకున్న మిక్చర్ని దాన్ని తీసి ప్యాన్లో వేసుకున్నాము. వేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ అంతా శనగపిండి కలుపుకొని అందులో వేసుకోవాలి. సో మనకి ఒక 2-3 మినిట్స్ అలాగే ఉడకనివ్వండి, మంచిగా ఉడకని. సో మనకు గట్టి కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఉడకని. సో వచ్చేసింది. సో మనము తనిగా ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. సో మనము రా ఆనియన్ మళ్ళీ కూడా కొంచెం కట్ చేసి ఉంచుకున్నాం కదా, అందులోనే కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాం. సో ఇప్పుడు మనము దాని మీద చల్లుకొని వేరుశనగ గుళ్ళు వేయించుకున్నవి దాని మీద చల్లుకొని బాగుంటుందండి. కొంచెము సేవ్ మిక్చర్ కూడా దాని మీద చల్లుకున్నాం, అంతే సింపుల్. సో ఎమ్మీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినండి, కొంచెం వెరైటీగానే ఉంటుంది. థ్యాంక్ యూ అండి. వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.